హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా ఆమ్లెట్ అండి. 2 గుడ్లు ఉంటే ఈ విధంగా మసాలా ఆమ్లెట్ చేసుకొని మొత్తం కూడా ఈ ఆమ్లెట్తో తినేయవచ్చండి. స్పైసీస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ ఆమ్లెట్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక బౌల్లో 2 గుడ్లు అండి క్రాక్ చేసి తీసుకోవాలి. అందులోని పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పౌడరు, చిటికెడంత పసుపుని వేసుకొని ఎగ్స్ అనేవి బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా విధంగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక చిన్న సైజు ఆనియన్ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ అనేది మెత్తగా మగ్గితే సరిపోతుంది, పూర్తిగా వేగక్కర్లేదు. ఈ విధంగా ఆనియన్ మగ్గినాక ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆనియన్ అని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మనం బీట్ చేసుకున్నాం కదండి, ఎగ్స్ని వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 3 నిమిషాలకి ఈ విధంగా ఆమ్లెట్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకుని 1 నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ ఆమ్లెట్ అనేది వేడివేడిగా అన్నం మీద సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.